సినిమా అనేది చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. ముఖ్యంగా వరుణ్ స్టైల్ కానీ, లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ కానీ, గ్రేస్ కానీ మొత్తం వేరే లెవెల్ ఉందన్న. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే వ్యాలంటైన్ అన్న వెంటనే మన అందరికీ గుర్తొచ్చేది అమ్మాయిలు, లవర్స్, గర్ల్ ఫ్రెండ్స్, తుప్పళ్ళు, ఓయోలు, పార్కులు, బంచిక్లు ఏవేవో గుర్తొస్తాయి. అవన్నీ కాదయ్యా, చెప్తున్నా కదా. ఆ రోజు 40 మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు, ఎవరి వల్ల చనిపోయారు? ఆ రోజుని బ్లాక్ డే అని కూడా అంటారు. వ్యాలంటైన్స్ డే కాదు, ఆ రోజు ఒక బ్లాక్ డే అనమాట. సో ఆ డే ఎందుకు అలా అంటారు అనేది అందరికీ ఏదేదో చిల్లర కొంచెం తెలుసు. కానీ ఈ సినిమాలో అనేది డీటెయిల్గా చూపించారు. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. ఇంకా ఫైటింగ్ సీన్లు అంటే ఎవరైనా కత్తులతో మొత్తం ఫైటింగ్లు, చేతులతో ఇవన్నీ ఉంటాయి కదా. కానీ ఈ సినిమాలో అలా కాదన్న. మొత్తం ఫ్లైట్లతోనే ఫైటింగ్ అన్న. ఆకాశంలో ఫైటింగ్ సీన్లు ఉంటాయి. అంటే ఫ్లైట్లు ఇలా వెళ్తుంది, ఎక్కడి నుంచో వెళ్తాయి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. బుల్లెట్లు అన్న, ఎవరైనా ఇంత చిన్న బుల్లెట్లు చూసి ఉంటాం, కానీ సినిమాలో ఇంత పెద్ద బుల్లెట్లు ఉన్నాయన్న. ఆ బుల్లెట్లు చూసే పిచ్చెక్కిపోయింది అనమాట. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ అనమాట. అంటే ఆ 40 మందిని చంపినందుకు, పాకిస్తాన్ వాళ్ళు చంపినందుకు మన ఇండియన్ ఆర్మీ కాదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎలా రిప్లై ఇచ్చారు, పాకిస్తాన్ వాళ్ళకి ఎలా అయితే నోట్లో దింపారు, ఎక్కడెక్కడో పెట్టారు, అదంతా చూపించారు సినిమాలో. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. సో మీరు చూడండి, నచ్చుతుంది. హీరోయిన్ అన్న మన్షు చిల్లర్, ఆమె అయితే చాలా అంటే చాలా బాగా చేసిందన్న. అంటే స్టార్టింగ్లో రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో ఎలా అయితే చూస్తూ ఉండిపోయాం అనిపించిందో, అలానే లాస్ట్లో కూడా ఎమోషన్ సాంగ్ ఉంటుంది. అక్కడ కూడా అందరూ ఎమోషన్ ఫీల్ అయ్యామన్నమాట. సో ప్రతి ఒక్కరు ఇది కమర్షియల్ మూవీ, ఇంత లక్షలు వస్తాయి, ఇంత ఇవి ఉండాలి అవి ఉండాలి అని ఏం చూడకండి. ఇది ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ అనమాట. నేను దేశభక్తుడిని, నేను ఇండియన్ని అన్న ప్రతి ఒక్కరు వెళ్ళి సినిమా చూడండి. మీకు నచ్చే సినిమా అన్న ఇదైతే. అంతే అన్న, థ్యాంక్ యూ. ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా గురించి ఒకటే చెప్తా భయ్యా. మా ఫస్ట్ సినిమా గురించి చెప్పాలంటే ఒకటే, మనోడు హీరో ఎవరో వరుణ్ తేజ్ అన్న దుమ్ము దులిపాడు. మెగా ఫ్యామిలీ కొడుకు అంటే వారసుడు అంటే చూపించారు. జెట్ ఫ్లైట్ లో ఇంట్రడక్షన్ ఉంటుంది అయ్యా, మామూలుగా ఉండదు. ఇంట్రడక్షన్ అదరగొట్టింది అనుకుంటే ఈ సినిమాలో ఉంటుంది. క్యారెక్టర్ వైజ్ గా అయితే మామూలుగా ఉండదు. నా ఫైట్స్ కానీ, హీరోయిన్ మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ, ఫస్ట్ హాఫ్ లో మాత్రం కొద్దిగా రొమాన్స్ ఉంటుంది అన్న, మామూలుగా ఉండదు. ఆ రొమాన్స్ అయితే అల్టిమేట్ అంటే భయ్యా. నాకు సినిమా మొత్తంలో అయితే హీరో యాక్టింగ్ తో పాటు ఆ డైరెక్షన్ కానీ, హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, లొకేషన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ అంటే సూపర్. ఒకటైతే చెప్తా భయ్యా, ఆపుకోలేకపోతున్నా. హీరో దమ్మున్న హీరో. మెగా ఫ్యామిలీకి నిజంగా వారసుడు అంటే ఇలా ఉండాలి. సూపర్గా చేసిండు. ఆ కామెడీ ఉంటుంది భయ్యా, కొన్ని దిక్కుల కామెడీ ఉంటుంది. ఆ కామెడీ గురించి చెప్పాలంటే ఆ కామెడీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా అన్న? మీ అందరు బాగా తెలుసు. ఎవరో తెలుసా? ఎవరు? వరుణ్ తేజ్ అనే యాక్టర్ అన్న. అసలు నిన్న మొన్న చేసిన మనోడు క్యారెక్టర్ వైజ్ అన్నిటికంటే ఇది చాలా డిఫరెంట్. కామెడీ అనేది కొన్ని దిక్కుల్లో కొద్దిగా పంచ్ అనేది వచ్చింది, కానీ కామెడీ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ సినిమాలు మాత్రం ఫుల్ లెంత్ యాక్షన్, మంచి ఫైట్ సినిమాలు. నిజంగా పాకిస్తాన్కి నిజంగా చెప్తున్నా ఉత్సవం పంపించిన వరుణ్ తేజ్ అన్న. నిజంగా బయట ఇలాంటి లీడర్లు ఉండాలి, ఇలాంటి ఖర్చున్న వాళ్ళు ఉంటే మాత్రం నిజంగా పాకిస్తాన్ సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఇచ్చి పడేసిన అన్న సినిమా మాత్రం అసలు దుమ్ము లేవేసిన. అసలు చెప్తున్నా కదా, సినిమాలో స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ఒక కొత్తగా ఉంది, ఒక డిఫరెంట్ ఉన్నది. అసలు సూపర్ ఉందన్న. చెప్తున్నా కదా, ఇలాంటి సినిమా ఫ్రైడేకి వచ్చిన సినిమా, చిన్న సినిమాతో పెద్ద సినిమా ఎదిగిందన్న. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. సూపర్. ఈ ఫ్రైడే సినిమా వచ్చినందుకు సక్సెస్ఫుల్ సినిమా. ఇంకోటి ఏంటంటే, చిన్న సినిమా పెద్ద సినిమా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు ఆర్టిస్టు యాక్షన్స్, ఫైట్స్, ఎమోషన్స్ సూపర్.